నిన్న మోదీ గారు వచ్చారు, చూసారా? ముఖం చూపించుకోగలిగారా? ఆయన ముఖంలో నవ్వుందా? అన్ని దొంగ మాట్లాడారు. 2014లో ఈ పవన్ అంటాడు చిచ్చి 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 పట్ల కొడుతున్నాడు. దేనికి చప్పట్లు కొడుతున్నాడో తెలియదు. ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు, అల్లాజన్ను జైల్లో పెట్టుకుంటా పొత్తులు పెట్టుకున్నామని. పొత్తులు పెట్టుకోపోతే అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే మరలా పెట్టరా మనీష్ సిసోడి అని పెట్టినట్టు సంవత్సరం కాదు 7 సంవత్సరాలు పెడతారు. చంద్రబాబు నాయుడిని జైల్లోనే అంచేస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు పెద్ద కాదా? సంవత్సరాలు జైల్లో పెట్టలేదా? నితీష్ కుమార్ ని పెడతారంటే సరెండర్ అయిపోలేదా? మనీష్ సిసోడి అని పెట్టలేదా? నా మిత్రుడు జైన్ ని పెట్టలేదా 2 సంవత్సరాల నుంచి? ఓ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి. చిచ్చి 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 ఏమి వీళ్ళు కాపులని పేరెందుకు చెప్పుకుంటారా మీరు? పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవు అన్నాడు. ఎలక్ట్రల్ బాండ్ లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్ కి? లేకపోతే 21, 24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా, నీకు మోదీ ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, సత్యం ఉందిరా పవన్.